అందరికీ నమస్కారం. నాకు తెలిసిన ఇంకొక విషయం గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. సో భగవాన్ అంటాం కదా, భగవంతుని భగవాన్ అంటాం. అది సంస్కృత పదంలో భగవాన్ అంటాం. భగవాన్ అంటే పరమాత్ముని పేరు కాదు, భగవాన్ అంటే దేవుడు అంటాం. కానీ దేవుడికి ఆ భగవాన్ అనే పేరు ఎలా వచ్చింది, ఏ ఎలిమెంట్స్ ద్వారా అది భగవాన్ అనే పదాన్ని జత కట్టారు అనేది చెప్తాను మీతో. భాసే భూమి అంటే బా ద్వారా భూమి వచ్చిందంట. గా నుంచి గగన్ అంటారు. గగన్ అంటే ఆకాశం. వా నుంచి వాయువు ఉత్పత్తి అయిందంట, అంటే ఉద్భవించింది. వాలో ఆకారం ఉంటుంది, దాని నుంచి అగ్ని డెవలప్ అయింది. తర్వాత నా అంటే నకారపులు, భగవాన్లో నా లాస్ట్కి, దాని నుంచి నీరు వచ్చిందంట. అంటే ఇవన్నీ ఏంటి, 5 ఎలిమెంట్స్ కదా. ఈ 5 ఎలిమెంట్స్ ఏంటంటే మన కంటికి కనిపించేటువంటి ఎలిమెంట్స్ అన్నమాట. 5 అక్షరాలను కనిపిస్తే పంచభూతాలని అర్థం అన్నమాట. సో ఆ మహాశివుడు అంటేనే ప్రకృతి, అమ్మవారు భగవంతుడు. అంటే ప్రకృతి స్త్రీ పురుషులు అంటారు కదా, ఆ విశ్వేశ్వరుడిని భగవాన్ అని సంబోధిస్తారనమాట సంస్కృతంలో. ఆ విశ్వేశ్వరుడు మహాశివుని ప్రకృతి స్త్రీ పురుషులైనటువంటి పంచభూతాలుగా వారికి ప్రణామం చేస్తారనమాట. సో భగవాన్కు ఉన్నటువంటి ఈ యొక్క పదానికి అర్థం తెలిసింది కదా.